హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఓటర్ ఐడిలో ఉండే డీటెయిల్స్ని ఎలా కరెక్ట్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా మీకు ఒకవేళ అకౌంట్ ఉంటే కనుక మీరు లాగిన్ చేయాల్సి వస్తుంది. అకౌంట్ లేదు అనుకుంటే మీరు ఇక్కడ సైన్అప్ చేయాల్సి వస్తుంది. సైన్అప్ ప్రాసెస్ ఇంతకుముందు నేను వేరే వీడియోలో చూపించడం జరిగింది. మీరు కావాల్సింటే ఆ వీడియోని చూడొచ్చు. ఇక్కడ ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి నా మొబైల్ నెంబర్ ద్వారా నేను ఇక్కడ లాగిన్ చేయదలుచుకున్నాను. నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నా. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంటుంది. ఈ సేమ్ ఈ క్యాప్చా ఎలా ఉందో అలా ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ ఓటీపీ అనేది కదా, దీని మీద క్లిక్ చేయగానే మీ మొబైల్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ మీరు ఎంటర్ చేసి వెరిఫై అండ్ లాగిన్ మీద క్లిక్ చేయగానే మీ అకౌంట్లోకి లాగిన్ అయిపోతారు. ఆల్రెడీ నాకు ఓటీపీ వచ్చింది, 927243. ఇక్కడ వెరిఫై అండ్ లాగిన్ మీద క్లిక్ చేయగానే నేను నా అకౌంట్లోకి ఎంటర్ అయిపోతున్నాను. ఇలా ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ డిఫరెంట్ ఫామ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను కరెక్షన్స్ చేయదలుచుకున్నాను కాబట్టి ఫామ్ 8ని చూస్ చేస్తున్నాను. మీరు ఇక్కడ కావాల్సింటే చూడవచ్చు. షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్, కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్టోరల్ రోల్, రీప్లేస్మెంట్ ఆఫ్ ఎపిక్, మార్కింగ్ ఆఫ్ పీడబ్ల్యూడి. ఈ 4 ఆప్షన్స్ గురించి మీరు కావాల్సింటే ఫామ్ 8ని మీరు యూస్ చేయొచ్చు అనమాట. ఫిల్ ఫామ్ 8 అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లికెంట్ ఫర్ సెల్ఫ్ లేదంటే అదర్ ఎలక్టోరా అని చూపిస్తుంది. అంటే మీ ఫ్యామిలీలో 3-4 నుండి మీరు మీ నాన్నగారి లేదంటే మీ అమ్మగారి యొక్క ఓటర్ ఐడి కరెక్షన్స్ చేయదలుచుకోతే ఈ ఆప్షన్ ఎంచుకోండి. లేదు మీ ఓటర్ ఐడిలో ఉండే ఇన్ఫర్మేషన్ మీరు కరెక్షన్ చేసుకోవాలనుకుంటే సెల్ఫ్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోండి. ఇక్కడ నేను సెల్ఫ్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటున్నా. చూస్ చేసుకోగానే ఎపిక్ నెంబర్ ఇక్కడ చూపించేస్తుంది. ఇప్పుడు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఎపిక్ కార్డులో ఉండేటువంటి డీటెయిల్స్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ ఏంటంటే అంటే షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్. ఒకవేళ మీరు మీ ఇంటి అడ్రస్ మార్చుకోవాలి అనుకుంటే ఈ ఆప్షన్ని ఎంచుకోవచ్చు. లేదు మీ పేరులో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా లేదంటే మీ ఫాదర్ నేమ్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా సెకండ్ ఆప్షన్ని ఎంచుకోండి. ఎపిక్ కార్డ్ని రీప్లేస్మెంట్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ని చూస్ చేసుకోండి. ఒకవేళ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే ఆ ఆప్షన్ని మీరు పెట్టుకోదలుచుకోతే ఈ 4 ఆప్షన్ని మీరు చూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నేను సెకండ్ ఆప్షన్ అనేది చూస్ చేసి ఓకే క్లిక్ చేస్తున్నా. ఇక్కడ స్క్రాల్ డౌన్ చేయండి. స్క్రాల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అప్లికేషన్ ఫర్ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ అని ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్టోరల్ రోల్. ఇందులో మీరు ఏమేమి మార్చుకోవచ్చు అంటే మీ పేరు, అడ్రస్, జెండర్, మొబైల్ నంబర్, ఫోటో, డేట్ ఆఫ్ బర్త్, రిలేషన్ టైప్ మరియు రిలేటివ్స్ నేమ్. ఇక్కడ నా పేరులో మాత్రమే నేను కరెక్షన్ చేయదలుచుకున్నాను కాబట్టి ఈ ఆప్షన్ని చూస్ చేస్తున్నా. ఇక్కడ నా పేరుని ఎంటర్ చేయాల్సి వస్తుంది అనమాట. మొత్తం ఫస్ట్ నేమ్లోనే మీరు కంప్లీట్గా మీ పేరుని టైప్ చేసి సబ్మిట్ చేసేయచ్చు. ఇక్కడ ఒక డాక్యుమెంట్ ప్రూఫ్ అనేది అడుగుతుంది. ఆ డాక్యుమెంట్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ నా పేరు యాజ్ పర్ 10th మెమో ప్రకారం నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత తెలుగులో వచ్చేసి ఆ పేరు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒకవేళ మీ పేరు రాంగ్గా వచ్చినట్టయితే మీరు దీన్ని కూడా కావాల్సింటే కరెక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏలియాస్ కాదు, ఇక్కడ ఇలియాస్ ఈ రావాల. ఇక్కడ కీబోర్డ్ ఉంది కదా, ఈ లెటర్ని సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కీబోర్డ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఈ ఎక్కడుంది, ఇక్కడ ఈ ఎక్కడుందో ఆ ఈని మీరు సెలెక్షన్ చేసుకొని ఓకే చేయగానే మీకు అక్కడ పేరు అనేది మారిపోతుంది. ఇక్కడ నేను సెలెక్షన్ చేస్తున్నాను, షిఫ్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ అనే లెటర్ వచ్చింది. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఇలియాజ్ అనేది పేరు కరెక్ట్ అయిపోయింది. సో దీన్ని క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాల్సి వస్తుంది, ఇక్కడ డాక్యుమెంట్ ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఆ డాక్యుమెంట్ మీరు ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో ఆ డాక్యుమెంట్ ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాలి. ఆ డాక్యుమెంట్ వచ్చేసి మ్యాక్సిమం 2 MB వరకు ఉండొచ్చు. మరియు అది జేపీజీ కానీ పిఎన్జీ కానీ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి సర్టిఫికేట్ ఆఫ్ క్లాస్ 10th అని ఉంది కదా, దీన్ని సెలెక్షన్ చేస్తున్నా. సెలెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఆ ఫైల్ని అప్లోడ్ చేయొచ్చు. చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి ఆల్రెడీ నేను డెస్క్టాప్ మీద ఆ ఫైల్ని సేవ్ చేయడం జరిగింది. ఇక్కడ 10th మార్క్స్ మెమో అని పీడిఎఫ్ ఉంది కదా, దీన్ని సెలెక్షన్ చేసిన తర్వాత మీరు ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఆ ఫైల్ అనేది అప్లోడ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ స్క్రాల్ డౌన్ చేసిన తర్వాత మీరు ఫైనలీ ఇక్కడ క్యాప్చా ఉంది కదా, సేమ్ ఈ క్యాప్చాని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మార్క్స్ మేము మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి.
ఇక్కడ డిక్లరేషన్ ఉంది కదా, ఇందులో వచ్చేసి మీ ఊరి పేరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఇక్కడ క్యాప్చా వచ్చేసి X1WZEZ. ఇక్కడ మీరు ఒక విషయం అయితే గమనించవచ్చు, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ టిక్ మార్క్స్ ఉన్నాయి కదా, ఇక్కడ అన్ని దానికి టిక్ మార్క్స్ వస్తేనే మీకు ప్రివ్యూ అండ్ సబ్మిట్ అనేది చూపిస్తుంది, లేదు అంటే చూపేదు. సో దానికోసం ఒకవేళ ఇక్కడ రాకపోతే మీరు ఏం చేయాలి అంటే, ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తూనే మీరు వెళ్ళాల్సి వస్తుంది అనమాట, డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత. ఒకవేళ మీరు మిస్ చేస్తే ఇక్కడ టిక్ మార్క్ అనేది రాదు, అప్పుడు మీకు ఈ ఆప్షన్ అనేది డిజేబుల్లో ఉంటుంది. ఒకసారి మీరు కావాల్సింటే గమనించవచ్చు అప్లై చేసేటప్పుడు. సో ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో క్యాప్చా రాంగ్ ఉన్నట్టుంది. టు ప్రివ్యూ అండ్ సబ్మిట్. ఇక్కడ చూసాను ఇంతకుముందు ఇలా ఉండింది, ఇప్పుడు డీటెయిల్స్ అనేది ఇలా వస్తాయి. సో ఫైనల్గా మీరు ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఆర్ యు షూర్ వాంట్ టు సబ్మిట్ దిస్ ఫామ్? ఎస్. ఇప్పుడు మీరు ఇక్కడ అక్నాలజ్మెంట్ ఉంది కదా, ఇది డౌన్లోడ్ చేసి మీ దగ్గర చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఒకవేళ అవసరం పడితే మీరు కావాల్సింటే దీన్ని చూపించవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ ఆప్షన్ కూడా ఇచ్చారు, దీని మీద క్లిక్ చేయగానే మనకు అక్నాలజ్మెంట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు జస్ట్ ఓకే మీద ఇక్కడ క్లిక్ చేయండి. ఫైనల్లీ కరెక్షన్ అనేది మనం సబ్మిట్ అనేది చేసేసాం అనమాట. ఒకవేళ మీరు ట్రాక్ చేసుకోవాలి మీ అప్లికేషన్ స్టేటస్ అంటే దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ రెఫరెన్స్ నెంబర్ ఉంది కదా, ఇందాక మీరు రెఫరెన్స్ నెంబర్ని ఒకటి సేవ్ చేసుకున్నారు కదా డౌన్లోడ్ చేసి, ఇది రెఫరెన్స్ నెంబర్ అనమాట. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ రెఫరెన్స్ నెంబర్ నేను టాప్ నుంచి కాపీ చేస్తున్నాను. రైట్ క్లిక్ కాపీ, లేదంటే ఇక్కడ కూడా మీకు ఉంటుంది అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది. ఇక్కడ వచ్చేసి రెఫరెన్స్ నెంబర్ని ఇక్కడ పేస్ట్ చేయండి. సెలెక్ట్ స్టేట్ మరియు సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు కరెంట్ స్టేటస్ వచ్చేసి సబ్మిటెడ్ అని ఉందన్నమాట. నేను ఈరోజు చేశాను కాబట్టి. ఇలా మీరు కూడా కావాల్సింటే కరెక్షన్ అనేది చాలా ఈజీగా మీ ఇంట్లో ఉండే మీరు చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఓటర్ ఐడిలో డీటెయిల్స్ ఏమైనా కరెక్ట్ చేయాలి అనుకుంటే మీరు కావాల్సింటే మా నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి నేను మళ్ళీ మీకు ఇప్పుడు ఫ్రైడే పోస్ట్ చేస్తాను. మీరు ఆ ప్రొసీజర్ని ఫాలో అయ్యి మీ డీటెయిల్స్ మాకు వాట్సాప్ చేసే కనుక మేము కరెక్షన్ అనేది మేము చేసి పెడతాం మీ తరఫున. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.